Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. చెట్టై చేతులెత్తి నేను మొక్కై మొక్కుతున్నా చేతులెత్తి నేను మొక్కై మొక్కుతున్నా చెట్టై చేతులెత్తి నేను మొక్కై మొక్కుతున్నా చేరదీయమన్నారా మీతో చెలిమి చేస్తానన్నారా చేరదీయమన్నారా మీతో చెలిమి చేస్తానన్నారా మీ ఊరికొస్తానన్నారా మీ పల్లెకొస్తానన్నారా మీరు నన్ను పెంచమన్నారా చెట్టై చేతులెత్తి నేను మొక్కై మొక్కుతున్నా చెట్టై చేతులెత్తి నేను మొక్కై మొక్కుతున్నా నీ గుడిసెకు కమ్మనురా నీ ఇంట్లో బొమ్మనురా నీ గుడిసెకు కమ్మనురా నీ ఇంట్లో బొమ్మనురా నీ ఇంటికి తడకనురా నీ ఇంటికి తడకనురా మీ ఇంట్లో గడపనురా చెట్టై చేతులెత్తి నేను మొక్కై మొక్కుతున్నా చెట్టై చేతులెత్తి నేను మొక్కై మొక్కుతున్నా పీల్చే గాలినిరా మీరు కాల్చే కట్టెనురా మీరు పీల్చే గాలినిరా మీరు కాల్చే కట్టెనురా మీరు తాల్చే తాడునురా మీరు తాల్చే తాడునురా నడుము వాల్చితే నీడనురా చెట్టై చేతులెత్తి నేను మొక్కై మొక్కుతున్నా చెట్టై చేతులెత్తి నేను మొక్కై మొక్కుతున్నా మీ కంచంల బువ్వనురా మిమ్ము కాపాడే అవ్వనురా మీ కంచంల బువ్వనురా మీ కాపాడే అవ్వనురా మీకు చూపే తోవనురా మీకు చూపే తోవనురా నా ఒడిలోనే గువ్వలురా చెట్టై చేతులెత్తి నేను మొక్కై మొక్కుతున్నా చెట్టై చేతులెత్తి నేను మొక్కై మొక్కుతున్నా సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమం అరేంజ్ చేసి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం అలాగే కార్తీక మాస భోజనాలు వీటితో పాటు గాదే రాజా గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ అందరం కలవటం చాలా ఆనందపడుతున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కృష్ణా జిల్లా లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ వేరే ఆర్గనైజేషన్ ద్వారా కానీ శారదావాణి గారు ఈ క్లబ్ ద్వారా కొన్ని లక్షల మొక్కలు పంచిపెట్టడం కానీ నాటడం కానీ జరిగింది. ఈ జిల్లాలో హనుమాన్ జంక్షన్ నుంచి మొదలుపెట్టి అటు తిరువూరు నుంచి మొదలుపెట్టి ఇటు మచిలీపట్నం నుంచి ఇటు జగ్గయ్యపేట వరకు అట్లాగే గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల వరకు ఆవిడ చాలా మొక్కలు నాటియటం, చాలా మొక్కలు ఫ్రీగా ఇచ్చి పర్యావరణానికి చాలా
ఉపయోగకరంగా ఆవిడ చేస్తున్న సర్వీస్కి ఆవిడని మొట్టమొదటి అభినందిస్తున్నాం మా జిల్లా తరఫున. అలాగే ఈ కరోనా టైంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు ఏదో సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి వారు చక్కటి సేవలు అందిస్తున్నారు. అలాగే ఈ కరోనా టైంలో లయన్స్ క్లబ్ మా జిల్లా నుంచి ఒక మంచి హెల్ప్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో ఒక 6 నుంచి 9 మంది వరకు డాక్టర్లు ఉండి ప్రతినిత్యం అందుబాటులో ఉండి సుమారు కొన్ని వందల మందిని మేము కాపాడగలిగామని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాం. అట్లాగే ఎన్నో సేవా కార్యక్రమాలు రూపకల్పన చేసి దగ్గర ఈ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కొంత భాగంగానే చక్కటి సేవా కార్యక్రమాల ద్వారా మేము 10 మందికి ఉపయోగపడుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే లయన్స్ ఇంటర్నేషనల్ ఎల్సీఎఫ్ నుంచి కూడా ఇటీవల కాలంలో వచ్చిన వరదలకి మాకు కొంత గ్రాంట్ రావటం, ఆ గ్రాంట్ని ఈ జిల్లాలో వరద ప్రాంతాల్లో చాలామందికి మేము వారి కుటుంబాలకు ఉపయోగపడేట్టు నిత్యావసర వస్తువులు, అలాగే కూరగాయలు, అట్లాగే కరోనా టైంలో తీసుకొని జాగ్రత్తలకు ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమం మా ద్వారా వారికి అందించడం జరిగింది. అట్లాగే గొల్లపూడి కీర్తి వారు మరెన్నో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని దాని జిల్లా తరఫున మేమంతా సహకారం అందిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అట్లా మరొకసారి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు పుట్టకొండ సతీష్ కుమార్. నేను కృష్ణా జిల్లా లయన్స్ గవర్నర్గా నేను ఉన్నాను. 316Dకి గవర్నర్గా నేను ఉన్నాను. నా పేరు శారదావాణి. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి ఎన్విరాన్మెంట్ డీసీగా మా గవర్నర్ గారు నన్ను ఎన్నిక చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు మొక్కలన్నా, పచ్చదనం అన్నా, మొక్కలు పెంచడం అన్నా, కాపాడటం అన్నా, మొక్కలు పంచడం అన్నా నాకు చాలా సంతోషం, ఇష్టం కూడా. అందుకని నాకు తగ్గ పోస్ట్ నాకు గవర్నర్ గారు ఇచ్చినందుకు ఈ సంవత్సరం అంతా కూడా నేను ఎక్కడైనా సరే మొక్కలు నాటాలన్న ఒక కార్యక్రమం పెట్టుకొని మేము కరోనా టైంలో కూడా మేము ఎన్నో చోట్ల ట్రీ ప్లాంటేషన్ చేశాము. లయన్స్ క్లబ్ ద్వారా లక్షల మొక్కలు నేను స్పాన్సర్ చేస్తున్నాను, ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాను. ప్రతి క్లబ్కి కూడా ఒక 25 మొక్కలు చొప్పున కూడా నేను అనౌన్స్ చేసి ఉన్నాను. అంతేకాదండి, ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రాం జరగటానికి మా ప్రెసిడెంట్ గారు నిజంగా నేను ఊహించుకోలేదన్నమాట. ఇంత అద్భుతంగా మా ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమాన్ని చేపడతారని. దానికి కారణము వాళ్ళ హస్బెండ్ అండి. నువ్వు ఎలా చేస్తావో చేయమని చెప్పేసి తనకి చెప్పటము, మేమంతా కూడా పూనుకొని ఈ కార్యక్రమం చేయడానికి మేమంతా కూడా ముందుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా ప్రెసిడెంట్ గారి హస్బెండ్ రాజా గారి పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి పుట్టినరోజు కూడా ఇలాంటి కార్యక్రమాలే పెట్టి ఇలాంటి మొక్కలను నాటించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక మొక్కను నాటితే అది 3కి ప్రాణవాయువుని ఇస్తుందండి. 3ని కాపాడినట్టే అనమాట. మన ఫ్యూచర్ మనం ఎంతకాలం ఉంటామో మనకి తెలియదు, కానీ మనం భావితరాలకి, పిల్లలకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని దేశాలు పచ్చదనంలో ముందున్నాయండి, కానీ మన దేశం మట్టుకు చాలా తక్కువలో ఉంది. అలాగే ఒక్క మనిషి ఒక మొక్క చొప్పున నాటుకున్నా కూడా మనం ఎంతో పొల్యూషన్ కాపాడగలుగుతాము. ఇలాంటి కరోనా లాంటి వ్యాధుల్ని రాకుండా చూసుకోగలుగుతాము. ఇంకా ముందు మీరందరూ కూడా ఇట్లాగే మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. దీన్ని మేము ఇలా ఎంకరేజ్ వర్క్ చేయడానికి కారణం మా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు కానీ, మన వైస్ గవర్నర్ గారే కానీ, ఇంకా అధికారులు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ హెల్ప్తో మేము ఈ ప్రోగ్రాంలు చేయగలుగుతున్నాము. ఎవరైనా ఒక్కళ్ళగా ఏ ప్రోగ్రాము చేయలేమండి, అందరు కలిస్తేనే మనం ఏదైనా ప్రోగ్రాం చేయగలం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి వీళ్ళందరికీ వచ్చినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. గొల్లపూడి కీర్తి వారు గత చాలా సంవత్సరాల నుంచి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఒకప్పుడు క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం, తర్వాత పేదవారికి ప్రొవిజన్స్ కానీ వాళ్ళ ఇబ్బందులకి ఏది అవసరమైతే ఎక్కడ నీడి ఉంటే అక్కడికి శారదావాణి గారి రిప్రజెంటేషన్తో వాళ్ళ క్లబ్ వాళ్ళందరూ కలిసి అక్కడ సర్వీస్ చేయటం. ఈ మొక్కల కార్యక్రమం అయితే చాలా పంచడమే కాకుండా పెట్టినవి కూడా చాలా ఉన్నాయి. ఈ క్లబ్ వారు చేసేటువంటి సర్వీసులు ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని, ఆ విధంగా వాళ్ళు అవసరమైనటువంటి సర్వీసులు చేయాలని కోరుకుంటూ మా జిల్లా గవర్నర్ గారు ఈ సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు తన సొంత డబ్బుతో జిల్లాకి శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ, లేకపోతే అలాగే హెల్ప్ లైన్ ద్వారా ఇబ్బంది పడినటువంటి వాళ్ళకి హెల్ప్ చేయటం జరిగింది. అందుకు వారిని అభినందిస్తున్నాం. అలాగే శారదావాణి గారు ఈ క్లబ్ని ఫస్ట్ లేడీస్ క్లబ్ అని తర్వాత జెంట్స్గా మార్చారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ క్లబ్ని మూలబెట్టకుండా సర్వీస్ చేస్తూ మీకు ఒక స్థానాన్ని తీసుకొచ్చిన శారదావాణి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. అదేవిధంగా వలసల గారు ఈరోజు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నటువంటి రాజా గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
మీ అందరికీ కూడా ధన్యవాదాలు.